జనసేన 4 జాబితా విడుదలైంది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ లోక్సభ బరిలో నిలవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, జనసేన 4 జాబితా వివరాలేంటి? సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ బరిలో నిలవడానికి కారణమేంటి? కిషోర్ బాబు, కొద్దిసేపటి క్రితం జనసేన మరో జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ అభ్యర్థులకు సంబంధించి అనూహ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సిబిఐ పూర్వ జేడీ వివి లక్ష్మీనారాయణ ఎంపిక చేయడం జరిగింది. తొలుత అనంతపురం జిల్లా నుంచి వివి లక్ష్మీనారాయణ రంగంలోకి దింపాలని భావించినప్పటికీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఎక్కువ మంది స్థానికేతరులు విశాఖ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న నేపథ్యంలో సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఆ ప్రాంతంలో నిరూపించడం ద్వారా జనసేన పార్టీకి అటు సామాజిక వర్గ పరంగానే కాకుండా స్థానికేతరుల ద్వారాను, రెండోది సిబిఐ పూర్వ జేడీకి ఉన్నటువంటి ఆదరణ ద్వారా జనసేన ఉన్నటువంటి బలం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సిబిఐ పూర్వ జేడీ వివి లక్ష్మీనారాయణను అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పార్టీ అధికారికంగా ఈ జాబితాను ప్రకటించడం జరిగింది. అలాగే దీంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు, ముఖ్యంగా విశాఖ ఉత్తరానికి సంబంధించి పసుపులేటి ఉషాకిరణ్, విశాఖ దక్షిణ నియోజకవర్గానికి గంపల గిరిధర్, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి కోండ తాతారావు పేర్లను ఖరారు చేయడం జరిగింది. భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ భీమిలి శాసనసభ నియోజకవర్గానికి పంచకర్ల సందీప్ను ఎంపిక చేయడం జరిగింది. అమలాపురం శాసనసభ నియోజకవర్గానికి చెట్టిబొత్తుల రాజబాబు, అలాగే పెద్దాపురం శాసనసభ నియోజకవర్గానికి తుమ్మల రామస్వామి, పోలవరం నియోజకవర్గానికి చిర్రి బాలరాజు, అనంతపురం శాసనసభ నియోజకవర్గానికి కూడా అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. మొత్తం ఈ జాబితాను కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ ప్రకటించడం జరిగింది. అనంతపురానికి టీసీ వరుణ్ ఎంపిక చేశారు. అలాగే సిబిఐ జేడీ లక్ష్మీనారాయణకు తోడల్లుడు, అనేక విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించినటువంటి రాజగోపాల్ ని కూడా మొదట అనంతపురం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించినప్పటికీ ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్ తను అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు కూడా మొదట ప్రతిపాదించారు. అయితే ఆయన దానికి ఆసక్తి చూపించలేదు. పార్టీకి సేవ చేయడానికే ముందుకు వస్తానని చెప్పి రాజగోపాల్ పేర్కొనడంతో ఆయనకి పార్టీ బాధ్యతలను సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ తోడళ్లు రాజగోపాల్కి అప్పగించడం జరిగింది. దీంతో ఈ రోజు జనసేన ఇప్పుడు తాజాగా ఇచ్చిన జాబితాతో పాటు సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ, అలాగే ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది. ఈ రోజు రాత్రి లేదా రేపటికి మిగిలిన జాబితాకు సంబంధించినటువంటి అంశాలను కూడా వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.